Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 July 31st Wednesday night 11:05 PM కి ది 100 balls మ్యాచ్ నంబర్ 9 ట్రెంట్ బ్రిడ్జ్ నట్టింగమ్ లో ట్రెంట్ రాకెట్స్ వర్సెస్ బిర్మింగమ్ ఫోయినిక్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ట్రెంట్ రాకెట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేసి ఉన్నారు. అందులో 2 మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ ఒరిజినల్స్ తో చాలా క్లోజ్ మ్యాచ్ అయితే గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ టామ్ బంటన్, రోమన్ పవల్ నుంచి మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో వీళ్ళ వల్ల అయితే 146 టార్గెట్ అయితే సెట్ చేశారు. అండ్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ చాలా కష్టపడి అయితే డిఫెండ్ చేశారు. ఆ మ్యాచ్ జస్ట్ 1 రన్ తేడాతో అయితే ఆ మ్యాచ్ గెలిచారు వీళ్ళు. సో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు వీళ్ళ బౌలర్స్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ వీళ్ళ బ్యాటర్ టామ్ బంటన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ స్కోర్స్ చేయడం అయితే చూస్తున్నాం. మంచి ఫామ్ లో అయితే ఈ బ్యాటర్ ఉన్నాడు. సో అతనికి సపోర్ట్ గా రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి వస్తే మాత్రం మంచి స్కోర్స్ అయితే వీళ్ళు చేయొచ్చు ఈ రోజు మ్యాచ్ లో. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ట్రెంట్ రాకెట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టామ్ బంటన్, అలెక్స్ హేల్స్ అండ్ రోమన్ పోవల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ జార్డన్ థామ్సన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ట్రెంట్ రాకెట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. అండ్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. సో వీళ్ళకైతే వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా మైనస్ అయితే లేదు. సో ఇదే స్క్వాడ్ తో వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇక బిర్మింగమ్ ఫోయినిక్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేసి ఉన్నారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లండన్ స్పిరిట్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్ సీన్ ఆంథోనీ అబౌట్ నుంచి 4 వికెట్స్ అండ్ టీమ్ సౌదీ నుంచి 2 వికెట్స్ తీసుకోవడం చూసాం. సో వీళ్ళ వలన అయితే లండన్ స్పిరిట్ టీమ్ ని 127 రన్స్ కి డిఫెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆ టార్గెట్ ని వీళ్ళ బ్యాటర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయితేనే చేస్ చేశారు. జాకోబ్ బెతల్ నుంచి 27 బాల్స్ కి 43 రన్స్ అండ్ హోవెల్ నుంచి 12 బాల్స్ కి 24 రన్స్ రావడం వలన అయితే ఆ మ్యాచ్ లండన్ స్పిరిట్ మీదనే గెలిచారు. సో వీళ్ళకైతే వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, బానే ఉంది. బట్ వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని ఈ మ్యాచ్ లోకి వస్తారు. అండ్ ఈ రోజు స్క్వాడ్ చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక బిర్మింగమ్ ఫోయినిక్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెన్ డకెట్, లియం లివింగ్స్టన్ అండ్ జాకోబ్ బేతల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సీన్ అబౌట్ అండ్ టిమ్ సౌదీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు బిర్మింగమ్ ఫోయినిక్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ టాప్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు వీళ్ళ స్క్వాడ్ లో చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే వీక్ ఉంది. అండ్ వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే పర్ఫెక్ట్ గా బానే ఉన్నారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ట్రెంట్ బ్రిడ్జ్ నట్టింగమ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 139 ఉంది. ఈ పిచ్ ఒక బ్యాటింగ్ ప్యారడైస్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఈ రోజు ఒక హైయెస్ట్ స్కోర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ పిచ్ లో ఈ రోజు 170+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ పిచెస్ లో పేస్ బౌలర్స్ కి వికెట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళడానికి అయితే ప్రిఫరెన్స్ చేస్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ట్రెంట్ రాకెట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ట్రెంట్ రాకెట్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.